కొంచెం ఆగు మన ఇద్దరి లైఫ్ బాగుంటుందని చెప్పింది కదా. అప్పుడు ఈ అబ్బాయికి ఏం అర్థం కాలేదనమాట. నెక్స్ట్ డే చూస్తే మొత్తం అన్నిట్లో బ్లాక్ చేసిందంట. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. అలా 2 మంత్స్ అయిపోయింది. తన బర్త్డే వచ్చిందంట. బర్త్డే అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే వాళ్ళ ఫ్రెండ్ చూసి కాల్ చేసి చెప్పిందంట, దీనికి పెళ్ళి అయిపోయింది కదా నీకు తెలీదా అని చెప్పి. అంతే ఈ అబ్బాయికి బుర్రపాడైపోయింది. ఎప్పుడైపోయిందంటే అబ్బాయికి చెప్పింది కదా 2 డేస్ ఆగు లైఫ్ సెట్ అవుతుందని. ఆ 2 డేస్ తర్వాతే పెళ్ళి అయిపోయిందంట. బట్ ఈ అబ్బాయికి మాత్రం 2 మంత్స్ తర్వాత తెలిసింది. ఇంకా మొత్తం అన్నీ చెక్ చేసి ఫొటోస్ కూడా ఎలాగోలాగా సంపాదించి అన్నీ చూస్తే అప్పుడు ఒకసారి ఒక అబ్బాయితో మాట్లాడింది. కాకపోతే అది ట్రూ కాలర్లో మాత్రం అమ్మాయి పేరుతో వస్తుంది నెంబర్ అని తెలిసింది కదా. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుందని తెలిసింది. లవ్ మ్యారేజే, ఇంట్లో ఒప్పించుకొని అరేంజ్ మ్యారేజ్లా చేసుకున్నదని తెలిసిందనమాట. పెళ్ళై 2 మంత్స్ అయింది కదా. బట్ ఆ అమ్మాయి ఏమో 3 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. ఇంకా అబ్బాయి తట్టుకోలేకపోయాడు ఇదంతా తెలిసిన తర్వాత. అంటే నాతో ఉంటూనే వెనకాల ఎంత స్టోరీ నడిపించిందా అని, అసలు నేను ఏం తప్పు చేశాను అని చాలా బాధపడిపోయాడు అనమాట. ఇంకా కోపంలో ఏం చేశాడంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఫుల్గా ఇంకా కోపంలో మొత్తం అన్నీ చెప్పేసి అన్నీ మాట్లాడేశాడంట. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఆ అమ్మాయి దగ్గర ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకొని మొత్తం చెప్తే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఇంకా కంట్రోల్ చేస్తే సర్లే దానికోసం మా ఫ్యామిలీని ఎందుకు బాధపడడం అని చెప్పి ఈ అబ్బాయి కూడా ఇంక సైలెంట్ అయిపోయాడు అనమాట. అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈ అబ్బాయిని అన్నయ్య అన్నయ్య అనుకొని తిరిగిందంట. ఆ అమ్మాయి కూడా పెళ్ళికి వెళ్ళింది. అంతలా అన్నయ్య అన్నయ్య అని తిరిగి ఈ అబ్బాయికే మ్యాటర్ కూడా చెప్పలేదు. చెల్లి అనుకున్నందుకు తను ఇటు ప్రేమించిన అమ్మాయి ఇద్దరు మోసం చేశారు. ఇది స్టోరీ. ఇంట్లో చాలా గొప్పగా చెప్పాడు ఆ అమ్మాయి కోసం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన పనికి తన సొంత ఇంట్లోనే ఈ అబ్బాయి తలెత్తుకోలేకపోతున్నాడు.